పాకిస్తాన్, చైనా, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్ ఇవన్నీ కూడా భారత పొరుగు దేశాలు. వీటిలో భూటాన్, ఆఫ్ఘాన్ మినహా మిగిలినవన్నీ మనకు వ్యతిరేకంగానే వ్యవహరిస్తూ ఉంటాయి. బంగ్లాదేశ్, నేపాల్ అయితే చైనా, పాక్ మద్దతుతో మన దేశ వ్యతిరేక కుట్రలకు వేదికగా నిలుస్తున్నాయి. ఆ కుట్రలకు చెక్ పెట్టాలంటే భూటాన్తోనే సాధ్యం అవుతుంది. ప్రస్తుతానికి ఆ దిశగానే కీలక ప్రయత్నాలు జరుగుతున్నాయి. దశాబ్దాలుగా ఢోక్లాంలో డ్రాగన్ ఆడుతోన్న డర్టీ గేమ్కు చెక్ పెట్టే దిశగా భారత్, భూటాన్ అడుగులేస్తున్నాయి. మోడీ 2 రోజుల భూటాన్ పర్యటన టార్గెట్ కూడా అదే. ఈ పర్యటనే సిలిగురి కారిడార్లో పాక్, బంగ్లా కుట్రలను తిప్పి కొట్టబోతోందని ఎక్స్పర్ట్స్ విశ్లేషిస్తున్నారు. ఇంతకు పొరుగు దేశాల నుంచి ఎదురవుతోన్న సవాళ్లకు మోడీ భూటాన్ పర్యటన ఎలా చెక్ పెడుతుంది? ఢోక్లాం ట్రై జంక్షన్లో సరికొత్త గేమ్ ప్లాన్ ఏంటి? లెట్స్ వాచ్. టార్గెట్ డ్రాగన్ 2 రోజుల భూటాన్ పర్యటనకు మోడీ. సిలిగురిలో బంగ్లాదేశ్, పాక్ కుట్రలకు చెక్ పెట్టడమే లక్ష్యం. డోక్లాం ట్రై జంక్షన్లో భారత్ సరికొత్త యాక్షన్ ప్లాన్ ఏంటి? భారత్ను నీరుగొట్టి కొట్టలేని శత్రువులు మన పొరుగు దేశాలను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. డ్రాగన్ కంట్రీ దశాబ్దాలుగా చేస్తోంది ఇదే. మొదట శ్రీలంకను దారిలోకి తెచ్చుకుంది. తర్వాత మాల్దీవులు, నేపాల్, బంగ్లాదేశ్లను పాగా వేసింది. ఇప్పుడు అదే బాటలో పాకిస్తాన్ కూడా అడుగులేస్తోంది. యూనస్ పవర్లోకి వచ్చిన తర్వాత భారత వ్యతిరేక కుట్రలకు బంగ్లాను క్యారబ్గా మలుచుకుంటోంది. ముఖ్యంగా ఈశాన్య భారత రాష్ట్రాలే లక్ష్యంగా జరుగుతున్న కుట్రలు అన్నీ ఇన్ని కావు. ఇటు చైనా, అటు పాకిస్తాన్లు, నేపాల్, బంగ్లాదేశ్లను పావులుగా వాడుకోవడం మన దేశానికి అంత మంచిది కాదు. అందుకే ఆ దేశాల కుట్రలకు చెక్ పెట్టాలని మోడీ సర్కార్ డిసైడ్ అయింది. మిత్రదేశం భూటాన్తో సరికొత్త గేమ్ ప్లాన్ అమలు చేస్తోంది. 2 రోజుల మోడీ పర్యటన టార్గెట్ కూడా అదే. పేరుకు ఈ పర్యటన ఇండియా, భూటాన్ మధ్య నిర్మించిన 1020 MW పునః సంగ్చు 2 జల విద్యుత్ ప్రాజెక్టును ప్రారంభించడమే. అసలు టార్గెట్ మాత్రం డోక్లాంలో గేమ్ ప్లాన్ మార్చడం. డోక్లాం ట్రై జంక్షన్ పేరుకు భూటాన్ ప్రాంతమే అయినా మన దేశ భద్రతకు అత్యంత కీలక ప్రాంతం. ఈ ప్రాంతంపై ఎప్పుడూ డ్రాగన్ కన్ను పడింది. భూటాన్ నుంచి డోక్లాంను తన అధీనంలోకి తెచ్చుకుని మన దేశ భద్రతకు సవాలు విసరాలని జిన్పింగ్ చేయని కుట్రంటూ లేదు. అది కూడా ఇప్పుడు మొదలైంది కాదు. దశాబ్దాలుగా దాని ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో భూటాన్ కూడా డోక్లాం ప్రాంతం కోసం పెద్ద పోరాటమే చేస్తోంది. ఈ పోరాటానికి భారత్ మద్దతునిస్తూ వస్తోంది. చైనా 2023లో డోక్లాంపై ఏదో ఒకటి తేల్చేద్దామని భూటాన్కు చెప్పడం, భూటాన్ విదేశాంగ శాఖ మంత్రి బీజింగ్ వెళ్లి చైనీస్ కౌంటర్ వాంగ్ యీతో చర్చించడమూ జరిగింది. దీంతో ఆ 2 దేశాల సరిహద్దు వివాదాలకు చర్చల ద్వారా ఫుల్ స్టాప్ పడుతుందని అంతా భావించారు. కానీ భూటాన్ రాజు వాంగ్ చుక్కు మాత్రం ఆ నమ్మకం కలగలేదు. చైనాతో చర్చలు జరిగిన 10 రోజుల వ్యవధిలోనే భారత పర్యటనకు వచ్చారు. 8 రోజుల పాటు మన దేశంలో పర్యటించి వెళ్లారు. ఈ పరిణామం తర్వాత చైనా అసలైన కుట్ర బయటపడింది. బెయిల్ ఖెన్పెజోంగ్. చరిత్రపరంగా ఇది భూటాన్కు అత్యంత కీలకమైన ప్రాంతం. కాస్త డీటెయిల్గా చెప్పాలంటే ఈ ప్రాంతం భూటాన్ రాజకుటుంబీకుల ఆస్తి. అలాంటి ప్రాంతంలో డ్రాగన్ చేస్తున్న కుట్రేంటో తెలుసా? టౌన్షిప్ల నిర్మాణం. మీరు విన్నది నిజమే. భూటాన్ రాజు భూములను కబ్జా చేస్తున్న బీజింగ్ అక్కడ ఏకంగా టౌన్షిప్ల నిర్మాణం మొదలుపెట్టింది. 2024 జనవరిలో విడుదలైన శాటిలైట్ ఫోటోలు ఈ నిజాన్ని బయటపెట్టాయి. ఆ ఫోటోలో భారీ నిర్మాణాలు దర్శనమిచ్చాయి. భూటాన్ రాజకుటుంబం పూర్వీకుల వారసత్వం ఈ పర్వతాల్లోనే ఉంది. కానీ చైనాను ఆపేంత శక్తి భూటాన్కు లేదు. ఓవైపు సరిహద్దు వివాదంపై భూటాన్తో అధికారికంగా చర్చలు జరుపుతూ, మరోవైపు ఆ దేశ భూభాగంలో అక్రమ నిర్మాణాలు చేపడుతూ చైనా ద్వంద్వ వైఖరి అనుసరిస్తోంది. భారత్, చైనా సైనికుల మధ్య 2017లో తీవ్ర సైనిక ప్రతిష్టంభన నెలకొన్న డోక్లాం సరిహద్దులోని భూటాన్ భూభాగంలో కట్టడాలను చైనా చురుగ్గా కొనసాగిస్తూ పెద్ద సంఖ్యలో ఇళ్లను నిర్మిస్తోంది. మరోవైపు డోక్లాం విషయంలో భూటాన్కు మోడీ సర్కార్ మద్దతుగా నిలుస్తోంది. అందుకు కొన్ని కారణాలున్నాయి. ముందే చెప్పుకున్నట్టు డోక్లాం మన దేశానికి భద్రతా పరంగా చాలా కీలకం. ఆ ప్రాంతంలో చైనా ఆధిపత్యాన్ని చెలాయిస్తే సిలిగురి కారిడార్కు ప్రమాదం ఏర్పడుతుంది. ఈ కారిడార్ను చికెన్ సినెక్ అని పిలుస్తారు. భారత ప్రధాన భూభాగాన్ని ఈశాన్య రాష్ట్రాలతో కలిపేలా 22 కిలోమీటర్ల వ్యాప్తితో ఈ కారిడారు ఉంటుంది. ఈశాన్య భారత్లోని 8 రాష్ట్రాలకు వెళ్లేందుకు రైలు, రోడ్డు మార్గాలు ఇక్కడి నుంచే వెళతాయి. దీంతో పాటు కీలక పైప్లైన్లు, కమ్యూనికేషన్ కేబుల్స్ కు ఇదే మార్గం.
నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్లకు అత్యంత సమీపంలో ఉంది. చైనాకు చెందిన చుంబి లోయ దీనికి అత్యంత సమీపంలోనే ఉంది. ఈ ప్రదేశంపై దాడి చేసి మన దేశం నుంచి ఈశాన్య రాష్ట్రాలను వేరు చేసే ప్రమాదం ఉందని సైనిక నిపుణులు దశాబ్దాలుగా ఆందోళన చెందుతున్నారు. ఇదే జరిగితే ఈశాన్య ప్రాంతాల్లోని సైనిక దళాలకు సరఫరాలు కష్టమైపోతాయి. డోక్లాం ట్రై జంక్షన్ వద్ద చైనా రోడ్డు నిర్మాణాలను భారత్ దళాలు అడ్డుకోవడానికి గల ప్రధాన కారణాల్లో ఇది కూడా ఒకటి. డోక్లాం విషయంలో భారత్, భూటాన్కు మద్దతునివ్వడానికి ప్రధాన కారణం కూడా ఇదే. నిజానికి సిలిగురిలో ప్రస్తుతం చైనా కంటే బంగ్లాదేశే ప్రమాదకరంగా మారుతోంది. పాకిస్తాన్ మద్దతుతో భారత ఈశాన్య రాష్ట్రాలు లక్ష్యంగా సిలిగురి కారిడార్ సమీపంలోనే భారీ కుట్రలు చేస్తోంది. రీసెంట్ గా లష్కరే జైషే ఉగ్రవాదులు కూడా సిలిగురి కారిడార్ సమీపంలో పర్యటించారు. భారత వ్యతిరేక ప్రకటనలు చేశారు. అది మాత్రమే కాదు, భారత్ సరిహద్దులో ఉగ్ర శిబిరాల నిర్మాణం కూడా చేపడుతోన్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. సో ఆ కుట్రలకు చెక్ పెట్టాలంటే ఒక భూటాన్ మద్దతుతోనే సాధ్యపడుతుంది. ప్రధాని మోడీ 2 రోజుల భూటాన్ పర్యటన లక్ష్యం కూడా అది అనేది విశ్లేషకుల అంచనా. లేదంటే ఢిల్లీ పేలుడుతో దేశవ్యాప్తంగా హై అలర్ట్ కొనసాగుతున్న వేళ భూటాన్ పర్యటనకు వెళ్లి ఉండేవారు కాదనేది వారి వాదన. సో ఈ పర్యటన కేవలం భారత్, భూటాన్ బంధాన్ని బలోపేతం చేసేదే కాదు, డోక్లాంలో చైనా సిలిగురి కారిడార్లో బంగ్లాదేశ్, పాక్ కుట్రలకు చెక్ పెట్టేది కూడా.